సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ సినిమాలకి ఎప్పుడూ నో చెప్పారు. ఆయన చివరి చిత్రం జైలర్ తో కూడా కన్నడ హీరో శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించారు. ఇప్పుడు నాగార్జునతో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున కూడా నటించబోతున్నట్లు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తలైవర్ 171 లో నాగార్జున కూడా ఒక పాత్ర చేస్తే బాగుంటుందని ఆయనను సంప్రదించారట దర్శకుడు లోకేష్ కనకరాజ్. అయితే నాగార్జున కూడా ఇంకా ఈ మూవీకి ఓకే చేశారా లేదా అన్న విషయం మాత్రం బయటికి రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే 32 ఏళ్ల తర్వాత కొత్త నాగార్జున రజనీకాంత్ ని ఒకే స్క్రీన్ పై చూడనున్నారు ప్రేక్షకులు. వీరిద్దరూ చివరిగా 1991లో విడుదలైన శాంతి క్రాంతి అనే చిత్రంలో కలిసి పనిచేస్తారు. ఇక నాగార్జున సైతం మల్టీ స్టారర్లుగా ఎక్కువగానే ఇష్టపడతారు. ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేరన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు నాగార్జున. ఇప్పుడు రజనీకాంత్ మూవీని కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఓకే చేస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. నాగార్జునను మాత్రమే కాదు, ఇంతకు ముందు తలైవర్ 171 లో గెస్ట్ రోల్ లో చేయడం కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ని కూడా సంప్రదించారట లోకేష్ కనకరాజ్. సౌత్ సినిమాలో అన్న సౌత్ యాక్టర్స్ అన్న ఇక రణవీర్ కి ఇష్టం కాబట్టి ఈ గెస్ట్ రోల్ ని తాను ఓకే చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం నాగార్జున రణవీర్ సింగ్ పేర్లు మాత్రమే బయటకి వచ్చిన ఇక మరెందరో స్టార్స్ ని కూడా ఈ సినిమా కోసం సంప్రదించాలనే ఆలోచనల్లో ఉన్నారట లోకేష్. ఇక రజనీకాంత్ కి నాగార్జున తన పవర్ఫుల్ యాక్టింగ్ తో కొంతమంది కోట్లాది మంది అభిమానుల్ని కొన్ని తరాలుగా అలరించుకుంటూ వస్తున్నారు. ఈ ఇద్దరు చూడని రికార్డ్ లేదు. అసలు ఆ రెండు పేర్లు పక్క పక్కన ఉంటేనే కొత్త రకమైన వైబ్రేషన్ వస్తుంది. అలాంటిది ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా షేక్ అవుతుంది. ప్రస్తుతానికి సినీ వాతావరణం చూస్తుంటే అందుకు ముహూర్తం దగ్గర పడేలా ఉంది. ఇక రజనీ జైలర్ విజయంతో మంచి ఊప మీద ఉన్నారు. నాగార్జున కూడా నా సామిరంగా సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడం ప్రేక్షకుల అదృష్టమని చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతకు ముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమల్ హాసన్ కూతురు ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ రజనీకాంత్ కి కూతురుగా నటించడం విశేషం. ఇక అతి తక్కువ వ్యవధిలోనే నాగార్జున చెయ్యబోయే మరొక భారీ మల్టీ స్టారర్ ఇది. ఆల్రెడీ ధనుష్ తో కుబేరా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్నారు.